హాయ్, వెల్కమ్ టు మై ఫేవరెట్ ఛానల్. ఈరోజు మనం పల్లి చట్నీ నూనె వాడకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేయింపుకుంటున్నాను. పల్లీలని మనం లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ వేయింపుకోవాలండి, లేదంటే పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది లోపల పల్లీలకి. వేయించుకొని పక్కన పెట్టేసుకొని మనం చట్నీకి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేయింపుకుందాము. ఇక్కడ నా పచ్చిమిర్చి వచ్చేసి ఎక్కువ స్పైసీ కాదండి, కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను. బట్ మీకు కారంకి సరిపడా మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇలా వీటిని వేపుకోవడం వల్ల మనకి చట్నీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మనకి బయట ఉన్న నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వేగిపోయాయి కదండి, వీటిని పక్కన పెట్టేసుకుందాము. మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి వేసుకుందాము. అండ్ కొద్దిగా చింతపండు అలాగే జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకొని మనం కచ్చపచ్చగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని కూడా పొట్టు తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందాము. పల్లి చట్నీని పోపు పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని నువ్వులు యాడ్ చేస్తున్నానండి. ఈ పోపు దినుసులు అన్నిటిని వేపుకుందాము. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుందామండి. ఇక నేను ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి, మీరు కావాలి అనుకుంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అలాగే చుంచి యాడ్ చేస్తున్నానండి. మనకి ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా బయట కూడా మనకి 10 to 15 days వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇప్పుడు ఈ పోపులోకి ముందుగా మిక్స్ చేసుకున్న పల్లి పొడిని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి. ఇందులోకి మనము వాటర్ తగలకుండా కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ కొంచెం వాటర్ తగలకుండా చూసుకుంటే మనకి ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా కూడా మనకి బయటనే 10 to 15 days వరకు ఇలా ఫ్రెష్గా ఉంటుందండి. బాక్స్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం జస్ట్ బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి హాట్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే అండి. ఇక్కడ మనం పల్లి పొడిని మెత్తగా చేసుకోలేదండి, కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే మనకి నోటికి తగులుతూ ఉంటే చట్నీ బాగుంటుంది కదండి. అలాగే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ నూనె కూడా లేకుండా కూడా చట్నీ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.